Good afternoon to everybody. Today's session for third BCom General, fifth semester, Central Banking. ఈరోజు సెషన్ థర్డ్ బీకామ్ జనరల్ వాళ్ళకి సెంట్రల్ బ్యాంకింగ్కి సంబంధించి టాపిక్ 6లోకి వచ్చేటప్పటికి మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి అంటే ద్రవ్య విధానము అనేది అర్థం అనమాట. మానిటరీ పాలసీ ద్రవ్య విధానం. అసలు మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి అంటే ద్రవ్య విధానం అంటే ఆర్థిక వ్యవస్థను ఒక క్రమమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపించడానికి సెంట్రల్ బ్యాంకు అవలంబించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి విధానాన్ని ఏమంటారు అంటే ద్రవ్య విధానము, అదే మానిటరీ పాలసీ అని చెప్పేసి చెప్తారు అన్నమాట. ముందుగా మనకి అనుకున్నట్టుగా కేంద్ర బ్యాంకు అనేది బ్యాంకులన్నింటికీ కూడా లీడింగ్, అంటే దాని అజమాయిషీలో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ కూడా ఈ కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఒక పద్ధతిలో నడిపించడానికి, దానికి ఆ బ్యాంకులకు కావాల్సినటువంటి నియమ నిబంధనల్ని, గైడ్ లైన్స్ని, కొన్ని సందర్భాలలో వాణిజ్య బ్యాంకులుగా వ్యవహారం చేయడానికి కూడా అది ముందుండి ఒక లీడింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సరే, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉండడం కోసం, సరైనటువంటి అభివృద్ధి పదంలో కొనసాగించాలి అంటే ఈ సెంట్రల్ బ్యాంకులు అనుసరించేటటువంటి మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధానం అనేటటువంటి విధానం సక్రమంగా కొనసాగవలసి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలి అంటే దానికి కావాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా రూపొందించేదే కేంద్ర బ్యాంక్ అన్నమాట. అలాగే ఇంకా ఏంటి అంటే నగదు సరఫరా కానీ, అలాగే ధరల మీద ప్రభావాన్ని చూపించేటటువంటి విషయాలు కానీ ప్రతిదీ కూడా ఈ ద్రవ్య విధానానికి సంబంధించినటువంటి అంశాలు అయ్యి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మానిటరీ పాలసీ ఎంప్లాయిస్ దోస్ మెజర్స్ designed to ensure an efficient operation of the economic system or set of specific objectives through its influence on the supply, cost and availability of money. ద్రవ్యం యొక్క లభ్యత మీద ఆధారపడే ధరల యొక్క స్థిరీకరణ అనేది కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. The concept of monetary policy has been defined in a different manner according to డిఫరెంట్ ఎకనామిస్ట్స్. ద్రవ్య విధానానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ఆర్థికవేత్తలు వివిధ తరహాలలో వాటిని నిర్వచించడం అనేది జరిగింది అనమాట. దీనికి సంబంధించి మొట్టమొదట డెఫినేషన్ అంటే ద్రవ్య విధానానికి సంబంధించి ఇచ్చినటువంటి ఆర్థికవేత్తలు ఎవరు అంటే మొట్టమొదట ఆర్పి కెంట్. ఆర్పి కెంట్ హ్యాస్ డిఫైన్డ్ ద మానిటరీ పాలసీ as the management of the expansion of or contraction of the volume of money in circulation for the explicit purpose of attaining a specific objective such as full employment. అంటే ఆర్పి కెంట్ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం ఏం తెలుస్తుంది అంటే ద్రవ్య విధానాన్ని ఎలా చెప్తున్నారంటే పూర్తి ఉపాధి వంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి, పూర్తి ఉపాధి వంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం, అలాగే స్పష్టమైనటువంటి ప్రయోజనాల కోసం నగదు సరఫరా యొక్క విస్తరణ మరియు సంకోచాలను నిర్వహించడం కోసం పాటుపడేటటువంటి విధానాన్ని ఏమంటారు అంటే ద్రవ్య విధానము అంటారని చెప్పేసి ఆర్పి కెంట్ అనేటటువంటి ఎకనమిస్ట్ చెప్పడం అనేది జరిగిందనమాట. అలాగే ఇంకొక అనదర్ ఎకనమిస్ట్ అకార్డింగ్ టు ప్రొఫెసర్ క్రౌదర్, monetary policy consists of the steps taken of reports made to reduce to a minimum the disadvantages that flow from the existence and operation of the monetary system. It is a policy to regulate the flow of monetary resources in the economy to attain certain specific objectives. అంటే ఇక్కడ మనకు ద్రవ్య విధానానికి సంబంధించి ఆర్పి కెంట్ తర్వాత
ప్రొఫెసర్ క్రౌదర్. ఈ ప్రొఫెసర్ క్రౌదర్ చెప్పినటువంటిది ఏంటి అంటే, ఈ ద్రవ్య విధానం అనేది ద్రవ్య వ్యవస్థ యొక్క కార్యకలాపాల వల్ల జరిగేటటువంటి నష్టాలని, ఏవైనా నష్టాలు ఉన్నట్లయితే వాటిని మినిమం అంటే కనిష్ట స్థాయికి తగ్గించేందుకు చర్యలు కానీ ప్రయత్నాలు కానీ కలిగి ఉండాలి. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలు సాధించాలి అంటే ద్రవ్య వనరుల యొక్క ప్రవాహాలను నిర్వహించడానికి ఉపయోగపడేదే ఈ ద్రవ్య పాలసీ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే నెక్స్ట్ ఇంకొక ఎకనామిస్ట్ డిసి ఆస్టన్. డిసి ఆస్టన్ హ్యాస్ డిఫైన్డ్ మానిటరీ పాలసీ ఇన్వాల్వ్స్ ది influence on the level and composition of aggregate demand by the manipulation of interest rates and the availability of credit. డిసి ఆస్టన్ ఏం చెప్పారు అంటే, మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి అంటే వడ్డీ రేట్లు మార్చడం ద్వారా అలాగే క్రెడిట్ లభ్యత ద్వారా, వడ్డీ రేట్లలో మార్పు ఏమైనా చేసామనుకోండి మనకి లభ్యమయ్యేటటువంటి పరపతి అంటే క్రెడిట్ లభ్యత ద్వారా మొత్తం డిమాండ్ యొక్క స్థాయి మీద ఈ ద్రవ్య పాలసీ ప్రభావం చూపెడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. ఆ లక్ష్యాలు ఏంటి అంటే, మొట్టమొదట న్యూరాలిటీ ఆఫ్ మనీ. న్యూరాలిటీ అంటే అర్థం ఏంటి అంటే తటస్థత అని అర్థం అనమాట. అంటే నగదు యొక్క తటస్థత. న్యూరాలిటీ ఆఫ్ మనీ, నగదు యొక్క తటస్థత. The main objective of the monetary authorities is not to depart from the neutrality of the currency. This means that the amount of money must be perfectly stable. It is not expected to influence or denote consumption and production for the economy. అంటే కరెన్సీ అధికారుల ప్రధాన లక్ష్యం కరెన్సీని తటస్థత నుంచి బయటపడేయడం కాదు. అంటే నగదు మొత్తం ఖచ్చితంగా స్థిరంగా ఉండాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు యొక్క వినియోగం అలాగే ఉత్పత్తిని కూడా ప్రభావితం చేయడానికి లేకపోతే తగ్గించడానికి కాదు. తర్వాత ఏంటి అంటే ప్రైస్ స్టెబిలిటీ. అంటే ప్రైస్ స్టెబిలిటీ అంటే ధరల యొక్క స్థిరత్వం. ప్రైస్ స్టెబిలిటీలోకి వచ్చేటప్పటికి price stability is considered to be the most authentic monetary policy objective. The stable prices rest the public's confidence that cyclic fluctuations are completely eliminated. It promotes business activities and ensures fair distribution of income and wealth. అంటే ధరల స్థిరత్వం అనేది అత్యంత ప్రామాణికమైనటువంటి ద్రవ్య విధానం యొక్క లక్ష్యంగా చెప్తారు. నిలకడగా ఉండే ధరలు చక్రీయ ఒడిదుడుకులు పూర్తిగా నిర్మూలిస్తాయి. ధరలు నిలకడగా ఉన్నాయనుకోండి, దాంట్లో ఉండేటటువంటి ఒడిదుడుకులు చక్రీయమైనటువంటి హెచ్చుతగ్గుల్ని పూర్తిగా నిర్మూలిస్తాయి అని చెప్పేసి ప్రజలకి విశ్వాసం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఎక్స్చేంజ్ రేట్స్ అంటే దానికి సంబంధించి ఎక్స్చేంజ్ రేట్ అంటే మారకపు రేట్లలో స్టెబిలిటీ ఉండాలి, అంటే స్థిరత్వం ఉండాలి. అంతర్జాతీయ వాణిజ్యంలో మొదలైనటువంటి నిలకడగా ఉండేటటువంటి ఎక్స్చేంజ్ రేట్లు చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. అందువలన ద్రవ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యం విదేశాలలో బాహ్య సమతౌల్యతను నిర్వహించగలగడం. ఎక్స్చేంజ్ రేట్లలో అస్థిరత్వానికి కారణమైనటువంటి అలాగే ప్రతికూల శక్తులను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక అభివృద్ధి. ఎకనామిక్ గ్రోత్ యాజ్ ది ప్రాసెస్ వేర్ బై ద రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ కంట్రీ increases over a long period of time. It implies an increase in the total physical or real output of production of goods for the satisfaction of human wants. It means utilization of all the productive natural, human and capital resources in such a manner as to ensure a sustained increase in national and per capita income over time. ఇక్కడ ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఏం చెప్తాము అంటే ఒక దేశం యొక్క వాస్తవ తలసరి ఆదాయము దీర్ఘకాలంలో పెంచే ప్రక్రియనే ఆర్థిక అభివృద్ధి అని చెప్తారు.
జనరల్ గా ఎకనామిక్ గ్రోత్ ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఒక దేశం యొక్క వాస్తవ తలసరి ఆదాయం దీర్ఘకాలంలో పెంచే ప్రక్రియ ఆర్థిక అభివృద్ధి అని చెప్తారు. మానవుని కోరికలు సంతృప్తి పరచడం కోసం వాస్తవ ఉత్పాదన మరియు వస్తువుల ఉత్పత్తి పెరుగుదలను సూచిస్తుంది. జాతీయ మరియు తలసరి ఆదాయంలో నిలకడైన పెరుగుదల ఉండడం కోసం అన్ని ఉత్పాదక సహజ మానవ మరియు మూలధన వనరుల వినియోగాన్ని ఉపయోగించడం ఆర్థికాభివృద్ధికి అవుతుంది అని చెప్పొచ్చు అన్నమాట. ఆర్థికాభివృద్ధి ఎప్పుడవుతుంది అంటే అన్ని రకాలైనటువంటి ఉత్పాదక సహజ మానవ మూలధన వనరుల వినియోగం ఇవన్నీ కూడా వాడితేనే మనం ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఏంటి అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే పూర్తి ఉపాధి. డ్యూరింగ్ ది వరల్డ్ వైడ్ డిప్రెషన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యాడ్ రైజన్ ర్యాపిడ్లీ. ఇట్ వాజ్ కన్సిడర్డ్ సోషల్లీ డేంజరస్, ఎకనామికల్లీ కాస్ట్లీ అండ్ morally regrettable. Thus, full employment is assumed to be the primary objective of monetary policy. ద్రవ్య విధానం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే పూర్తి ఉపాధి. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యం సమయంలో నిరుద్యోగ సమస్య అనేది చాలా వేగంగా పెరిగిపోయింది. ఈ నిరుద్యోగ సమస్య సామాజికంగా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆర్థికంగా ఖరీదైంది, నైతికంగా అనుమతించదగింది కాదనమాట. అందువల్ల పూర్తి ఉపాధి ద్రవ్య విధానానికి ప్రధాన లక్ష్యంగా భావించబడుతుంది. మానిటరీ పాలసీకి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే పూర్తి ఉపాధి అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఫుల్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఏంటి అంటే ఈక్విలిబ్రియం ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే చెల్లింపుల సంతులనంలో సమతౌల్యం. The balance of payments equilibrium is another objective of monetary policy has grown significantly in the years after the war. This is simply because of the problem of international liquidity due to the growth of world trade at a faster pace of global liquidity. Therefore, monetary authority makes efforts to maintain equilibrium in the బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అంటే యుద్ధం తర్వాత ఆ తర్వాత సంవత్సరాలలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో సమతౌల్యత సాధించడం అనేది కూడా మానిటరీ పాలసీ యొక్క ఒక ప్రధాన లక్ష్యం కిందే ఉందన్నమాట. ఎందుకంటే ఇది ప్రపంచం యొక్క ద్రవ్యత్వం యొక్క వేగవంతమైనటువంటి పెరుగుదల కారణం వల్ల ప్రపంచ వాణిజ్యం పెరుగుదల ఏర్పడి దాని ద్వారా అంతర్జాతీయమైనటువంటి లిక్విడిటీ సమస్య ఏర్పడింది. అందువల్ల ద్రవ్య అధికార వర్గం ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో సమతౌల్యత సాధించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. ఇది మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి లక్ష్యాలు. సో తర్వాత అంశం ఏంటి అంటే మానిటరీ పాలసీలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్. ఈ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే రెండు రకాలుగా ఉంటుంది. అదేంటి అంటే మొత్తం సర్క్యులేషన్ లో ఉన్నటువంటి నగదుకు అలాగే క్రెడిట్ సృష్టికి కూడా సంబంధం ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చు. ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ సర్క్యులేషన్ హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ ది క్రియేషన్ ఆఫ్ క్రెడిట్. మొత్తం సర్క్యులేషన్ లో ఉన్నటువంటి నగదుకి అలాగే క్రెడిట్ సృష్టికి కూడా సంబంధం ఉంది అని చెప్పడానికి ఈ మానిటరీ పాలసీ విషయంలో అంటే ద్రవ్య విధానం యొక్క విషయంలో కొన్ని సాధనాలను చెప్పడం జరుగుతుంది. ఒక కేంద్ర బ్యాంక్ ఏం చేస్తూ ఉంటుందంటే దాని యొక్క మోనోపాలిటీ కోసం అంటే గుత్తాధిపత్యం కోసం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలిగి ఉంటుంది. రెండు సాధనాలు కలిగి ఉంటుంది. అవి ఏంటి అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అంటే క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మకము, క్వాలిటేటివ్ అంటే నాణ్యతతో కూడినటువంటి లక్షణాలు, గుణాత్మకమైనటువంటి లక్షణాలు. అందువల్లే మానిటరీ పాలసీకి ఉన్నటువంటి రెండు ఇన్స్ట్రుమెంట్స్ లో మొట్టమొదటిదాన్ని ఏం చెప్తారు అంటే క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పరిమాణాత్మకమైనటువంటి సాధనము. అలాగే రెండోది ఏంటి అంటే క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. క్వాలిటేటివ్ అంటే నాణ్యతకు సంబంధించినటువంటి సాధనము, పరిమాణాత్మకము నాణ్యతకు సంబంధించింది అన్నమాట. ఇప్పుడు క్వాంటిటేటివ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం కావాలి అంటే మార్కెట్ వడ్డీ రేటును ప్రభావితం చేయడం కోసం డిస్కౌంట్ రేటును మార్చడినట్లయితే ఆ క్రెడిట్ ను సృష్టించడంలో
బ్యాంక్ రేటు పాలసీ అనేది కీలకంగా ఉంటుంది. ఇది క్వాంటిటేటివ్ పరిధిలోకి వస్తుంది. అలాగే క్వాలిటేటివ్ లోకి వచ్చేటప్పటికి ఏం చేయాలి అంటే సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్. సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ అంటే ప్రత్యేకమైనటువంటి ఛానళ్ల ద్వారా అలాగే క్రెడిట్ ప్రభావాన్ని ప్రభావితం చేయడానికి దిశాత్మకమైనటువంటి నియంత్రణలు కలిగి ఉన్నటువంటి సాధనాలని ఎంచుకున్న క్రెడిట్ నియంత్రణలో అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ బ్యాంకులు రుణ విధానాన్ని ప్రభావితం చేయడానికి స్నేహపూరిత ఒప్పందాన్ని సలహాలని కలిగి ఉన్నటువంటి నైతిక సవాలు కింద చెప్పడం అనేది కూడా ఉంటుంది. అలాగే బ్యాంకు వ్యవస్థ యొక్క విధేయత కలిగిన యూనిట్ల మీద జరిమానా విధించే విధంగా నిర్దిష్టమైనటువంటి చర్యలను కలిగి ఉండడం అనేది ప్రత్యక్ష చర్యల సాధనాలుగా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి రెండు ఇన్స్ట్రుమెంట్లో ఒకటి క్వాంటిటేటివ్, రెండోది క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మకము, క్వాలిటేటివ్ అంటే నాణ్యతకు సంబంధించినటువంటి సాధనాలు అని చెప్పేసి చెప్తారు. తర్వాత అంశం ఏంటి అంటే బ్యాంక్ రేట్ పాలసీ. బ్యాంక్ రేట్ పాలసీ అంటే అర్థం ఏంటి అంటే బ్యాంక్ రేట్ ఈస్ ది రేట్ at which the central bank rediscounts certain defined bills and other eligible papers. అంటే బ్యాంక్ రేటు అనేది కేంద్ర బ్యాంకు కొన్ని అర్హత కలిగినటువంటి పత్రాలను కానీ అది నిర్వచించబడినటువంటి బిల్లుల్ని కానీ రీడిస్కౌంట్ చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి రేటుని బ్యాంక్ రేటు అంటారు. ఇది ఇక్కడతోటి సెంట్రల్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయ్యింది. టుడే సెషన్ ఈస్ కంప్లీట్.